హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇద్దరు పిల్లలతో హడావిడిగా చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చేశాను. దాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. చికెన్ పీసులు కొన్ని తీసుకుని అందులో పెరుగు, కారము, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 2 గంటలు ఉంచిన తర్వాత దాన్ని ఫ్రై చేసుకోవడానికి కళాయిలో ఆయిల్ వేసుకొని రెడీగా ఉన్నాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా, నేను ఫ్రై చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తాను చికెన్ బిర్యానీ. ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నాకు సెకండ్ డెలివరీ, ఫస్ట్ బాబు, సెకండ్ పాప స్లీపింగ్. అందుకనే ఏదో కొంచెం ట్రైల్ వేద్దామని చేస్తున్న వీడియో. నేనైతే ఎక్కువ ఆయిల్ వేయడానికి ఇష్టపడినండి, అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. తక్కువ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. మేము ఎప్పుడు ఫ్రీడమే వాడతాము. మీరు ఏ ఆయిల్ వాడుతున్నారు కామెంట్ చేయండి. ఫ్రై చేస్తున్న మధ్యలో మా వాడు వచ్చాడు. అమ్మ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. వస్తాడు, ఏదో ఒకటి లాగుతాడు, ఏదో ఒకటి తీస్తాడు. నేను వెళ్ళిపోరని చెప్తున్నా వినట్లేదు అసలు. వాడు కూడా నన్ను రమ్మంటున్నాడు. వచ్చి అమ్మ నువ్వురా అంటున్నాడు. నేను వంట చేస్తాను కదా, నేను రాను అని చెప్తాను, లాగుతాను. వెళ్ళిపోరా బాబు అంటే వెళ్ళిపోయాడు. కొంచెం టైం ఉంది ఫ్రై అవ్వడానికి. బిర్యానీ కోసం ముందు చికెన్ ముక్కలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కదా, అందుకనే ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఆల్రెడీ ముక్కలు ఫ్రై అయిపోయాయి బాగా. ఇక్కడ నేను కుక్కర్ ఆన్ చేసుకున్నాను. కుక్కర్లో ఫస్ట్ నెయ్యి వేసుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. తర్వాత మసాలా సామాన్లు కూడా వేసుకున్నాను. బిర్యానీ ఆకులు, మసాలా సామాన్లు, ఉల్లిపాయలు కూడా. నేను ఏ వంటైనా సిమ్లో చేసి ఉండడానికి ఇష్టపడతాను. అలాగే నాకు కూడా నచ్చుతుంది. గ్యాస్ కూడా సేవ్ అవుతుందంట కదా. ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడే. బిర్యానీ చేసేటప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కదా, అందుకని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత చూసారు కదా, ఇంకా మసాలా సామాన్లు, ఉల్లిపాయలు బాగా వేగినట్లే ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఎందుకంటే చికెన్ ముక్కలు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే వేసాను కాబట్టి. పచ్చిమిర్చి, టమాటా, కొంచెం లైట్గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేస్తున్నాను. లోటతో బియ్యం తీసుకున్నానండి. అది నార్మల్ రైసే. నార్మల్ రైస్ కాబట్టి నేను నానబెట్టుకోలేదు. 2 లోటల వాటర్ తీసుకున్నాను. మా ఇంట్లో మసాలా కూడా ఎక్కువ తినరండి, కారం కూడా తక్కువే.
టేస్ట్ కోసం వాడతాం అంతే. అందుకే మసాలా కూడా కొంచెం తక్కువ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం లైట్గా వేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ముక్కల్లో వేసాను కాబట్టి చిన్నది వేస్తాను అంతే. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర అంటే ఇష్టపడిన వారు ఎవరో ఉండరేమో కదా, ఆ ఫ్లేవరే వేరు. ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా చికెన్ ముక్కలు, అవి కూడా వేసుకుందాం. నాకు ఫ్రై చేయడం కూడా రాదు, ఫస్ట్ టైం చేశాను. ఎలా వస్తుందని చెప్పి టెన్షన్లోనే ఉన్నాను వంట చేసినంతసేపు కూడా. చికెన్ ముక్కలు కూడా వేసాను, ఇంకా కొంచెం కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టైం ఉందేమో రైస్ వేయడానికి. ఓకే, రైస్ కూడా వేస్తున్నాను లోపల. ఇది నార్మల్ రైసేనండి. కొంచెం అయితే కలుపుకున్నాను. ఆ రైస్కి అంతా పెట్టేలా కలుపుకుంటున్నాను. లోట రైస్ తీసుకున్నా కదా, 2 లోటలు. లోట రైస్ తీసుకున్నా కాబట్టి 2 లోటలు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ మొత్తం వేసి మళ్ళీ కలుపుతున్నాను. నేను కూడా వంటలు యూట్యూబ్ నుంచి నేర్చుకున్నానండి పెళ్ళయిన తర్వాత. ముందైతే నాకు కూడా వంటలు అసలు రావు, చేద్దామని చేస్తాను. కొంచెం చిన్న మసాలా టేస్ట్ కోసం వేసుకున్నాను అంతే, చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. తను హోల్ ఎక్కడుందో నాకైతే ఫస్ట్ కనిపించలేదు, వెతుక్కున్నాను అందుకని చాలాసేపు. మీరేం అనుకోవద్దు. మసాలా యాడ్ చేసుకున్నాను. ఇంకా సాల్ట్ వేసే టైం వచ్చినట్లుంది టేస్ట్ కోసం, చూద్దాం. సాల్ట్ వేస్తున్నాను. నాకైతే సాల్ట్ ఎక్కువ లేకపోతే నచ్చవండి, అలాగని ఎక్కువ కాదు, మరి చప్పగా అయితే ఉండకూడదు ఏదైనా. ఫస్ట్ వేసినప్పుడు అయితే సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసుకున్నాను సాల్ట్ కూడా. కొంచెం చప్పగా ఉందని మళ్ళీ వేసాను. మా బావతో వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం. అందుకని వాడు పడుకున్నప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. పాప బాబు ఇద్దరూ పడుకున్నారు, సో నేను ఖాళీ, అందుకే మీతో షేర్ చేస్తున్నా.
ఓకే, సాల్ట్ వేసి సరిపోయింది. ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. ఇంకా 3 విజిల్ వచ్చేంత వరకు ఆగాను కొద్దిసేపు. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో, మీరే చూడండి. నేను ఫస్ట్ టైం చేశాను చికెన్ బిర్యానీ. చూడడానికి అయితే బాగానే ఉంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తం అయితే కలుపుకోవాలి కదా ఫస్ట్. చికెన్ బిర్యానీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరేమో. నాకైతే చాలా ఇష్టం బిర్యానీ, చికెన్ అంటే ఇంకా. అందుకే నేనే చేసుకున్నా ఈరోజు. చికెన్ కర్రీ కూడా నేనే చేశాను ఈరోజు. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ కూడా నేనే చేశాను సపరేట్గా. 2 బాగానే వచ్చాయి. ఓకే, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కొంచెం వేడిగా ఉంది. మా వాడు వచ్చాడు మళ్ళీ. బాగానే వచ్చింది అనుకుంటా. టేస్ట్ కూడా చూశాను, చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీ. ఫస్ట్ టైం చేశాను కదా చికెన్ బిర్యానీ, చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా.